వెల్కమ్ టు ఫ్యాషన్ డాట్ ఛానల్. మనము స్ట్రైట్ ప్యాంట్, బ్యాక్ ఎలాస్టిక్, ఫ్రంట్ బెల్ట్ చూసాం కదా. ఇప్పుడు స్ట్రైట్ ప్యాంట్ ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు నార్మల్ రోప్ అంటే నాడా ఇన్సర్ట్ చేసి కుట్టడం ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ దానికి కావాల్సిన మెజర్మెంట్స్ మన టైలరింగ్ క్యాట్ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి మనకి కావాల్సిన ప్యాంట్ మోడల్ని సెలెక్ట్ చేసుకుందాము. మనకి ప్రింట్అవుట్ వస్తుంది. సో ఇలా కటింగ్ ప్రింట్అవుట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అప్డేట్ ఇస్తాను. మనకి రెండు ప్యాటర్న్స్లో వస్తుంది. సో ఫస్ట్ మనము హైట్ చూసుకుందాము. హైట్ వచ్చేసి 35 ఇంచెస్. సో పైన వేస్ట్ దగ్గర 1 ఇంచెస్ ఉంటుంది. ఇంకా కింద హైట్ ఇంకా ఫోల్డింగ్ అలవెన్సెస్ 2.5 ఇంచెస్ ఉంటుంది. పైన 1/2 ఇంచెస్ అటాచింగ్ పోర్షన్ ఉంటుంది. సో టోటల్గా హైట్ వస్తుంది. ఇప్పుడు అవుటర్ లైన్ దగ్గర నుంచి కటింగ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ కట్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ కూడా సేమ్ ఇలాగే హైట్ చూసుకోవాలి. కింద 2.5 ఇంచెస్ ఇంకా పైన 1/2 ఇంచెస్ అటాచింగ్ పోర్షన్కి సేమ్. ఫ్రంట్ పోర్షన్ని పోలిస్తే బ్యాక్ పోర్షన్ కొంచెం ఎక్కువగా ఉండడంతో అడిషనల్ షీట్ అనేది వస్తుంది. వేస్ట్ పోర్షన్ దగ్గర నాచ్ ఉండడంతో ఆ నాచ్ ని అటాచింగ్ పోర్షన్ లో ఉన్న నాచ్ తో మ్యాచ్ చేసి చూస్తే హైట్ అనేది కొంచెం డీవియేషన్ వస్తుంది. ఇక్కడ సీరియల్ నంబర్ దగ్గర కొంచెం డీవియేషన్ లో ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు హైట్ అంతా మనకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇలా పిన్ పెట్టుకొని ఔటర్ లేయర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ పోర్షన్ కట్ అయ్యింది. ఇప్పుడు బ్యాక్ ఇంకా ఫ్రంట్ వేరేగా డబుల్ లేయర్ క్లాత్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి బ్యాక్ కి 2 పీసెస్ ఇంకా ఫ్రంట్ కి 2 పీసెస్ వస్తుంది. నాచెస్ ఉన్న దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. సో కట్ చేసేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది. ఇలాగే బ్యాక్ ఎలాస్టిక్ మోడల్ కూడా ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్ నేను వేరే వీడియోలో చూపించాను. కానీ ఇది మాత్రం బ్యాక్ అండ్ ఫ్రంట్ బెల్ట్ ఆప్షన్. సో యూజువల్లీ ఇది జెంట్స్ ప్యాటర్న్ లో వస్తుంది. దీంట్లో మనము నాడా ఇన్సర్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఫోల్డింగ్ అలవెన్సెస్ 1 ఇంచ్ ఇస్తాము. దాంట్లో నాడా ఇన్సర్ట్ చేసుకోవాలి. రోప్ వస్తుంది. మన హైట్ ఇంకా మన సైజ్ తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పీసెస్ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తాను. బ్యాక్ 2 పీసెస్ ఇంకా ఫ్రంట్ 2 పీసెస్ ఉంటాయి. ఇప్పుడు గల్లా సైడ్ క్రాస్ లో ఉంటుంది కదా, అక్కడ నార్మల్ ఫోల్డింగ్ చేస్తాము కదా, ఇలా క్రాస్ సింబల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఆపోజిట్ సైడ్లో ఈ వీడియోలో చూపించినట్టుగా 2.5 ఇంచెస్ ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి దానికి ఒక స్టిచ్ వేయాలి. ఇది క్రాస్ మార్క్ చేసిన సైడ్లో కాదు, దాని ఆపోజిట్ సైడ్లో. ఇలాగనే బ్యాక్ పోర్షన్లో కూడా ఇప్పుడు చూపించినట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇంకా ఇలా సైడ్లో తిప్పేసి ఇలా తిప్పడంతో మనకి కట్ అయినది పోర్షన్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ ఇంకా 2 పోర్షన్ రెడీగా ఉన్నాయి.
ఇప్పుడు పైన నుంచి స్టిచ్ చేయాలి. ఇలా పైన నుంచి 2 దగ్గర స్టిచ్ చేయడంతో సరిగ్గా ఉంటుంది, ఇంకా ఫినిషింగ్ కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వేరే సైడ్లో కూడా నాచ్ దగ్గర క్రాస్ ఇంకా కరెక్ట్ సింబల్ వేసి 2.5 ఇంచెస్ ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని దాన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇంతకు ముందు చూపించినట్టుగా దీన్ని కూడా ఇలాగే స్టిచ్ చేయాలి. ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 2 సైడ్ ఫినిష్ అయ్యాక ఇప్పుడు ఫ్రంట్లో గల్లీ సైడ్ 1/2 ఇంచెస్ కరెక్ట్గా కర్వ్ని మ్యాచ్ చేసి స్టిచ్ చేయాలి. 2 ఫ్రంట్ని సేమ్ 1/2 ఇంచెస్ అలవెన్సెస్తో స్టిచ్ చేయాలి. స్టిచ్ చేశాక చూడండి, ఇది ఫ్రంట్ పోర్షన్. ఇప్పుడు ఒక్కొక్కటి బ్యాక్ ఇంకా ఫ్రంట్ ఇలా ఓపెన్ ఉంది కదా, ఇన్నర్ సైడ్లో అటాచ్ చేయాలి. ఇది ఇలా సైడ్ ఫినిషింగ్ కోసం చేయాలి. సో ఇలాగే 2 పక్కన 0.5 ఇంచెస్ అలవెన్సెస్ పెట్టాలి, స్టిచ్ చేయాలి. ఇలాగే బ్యాక్తో 2 ఇంచెస్ అలవెన్సెస్ ఇస్తాము. ఇంకా నాచ్ దగ్గర 0.5 అలవెన్సెస్ ఉంటుంది. 2 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 0.5తో కలిపి ఇలా మొత్తం వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేయాలి. 2 ఇంచెస్తో స్టార్ట్ చేసి ఓవరాల్గా 0.5తో డౌన్ తీసుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 స్టిచ్ అయిపోయింది. మన దగ్గర అన్ని వైపులా స్టిచ్చింగ్ అలవెన్సెస్ 0.5 ఇంచెస్ ఉంటుంది. ఇలా గల్లీ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు దాని ఇన్నర్ సైడ్లో 0.5 ఇంచెస్ పెట్టి స్టిచ్ చేయాలి. మన స్టిచ్చింగ్ అలవెన్సెస్ 1/2 ఇంచెస్ ఉంటుంది. సో ఆల్ ఓవర్గా స్టిచ్ చేయాలి. ఒక ప్యాంట్ స్టిచ్ చేయాలంటే 15 to 20 మినిట్స్లో ఈజీగా చేయవచ్చు. నాచెస్ ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్న పోర్షన్కి బెల్ట్ పెట్టాలి. ఫస్ట్గా ఎంత బెల్ట్ కోసం ఉంటుందో అది చూసుకోవాలి. చూడండి, 19 ఇంచెస్ ఉంది. సో 19 into 2 + 1 ఇంచెస్ అలవెన్సెస్తో పెట్టాలి. ఇది బ్యాక్, ఇంకా ఇది ఫ్రంట్. ఫ్రంట్లో ఇలా 2 ఇంచెస్ ఓపెన్ కోసం పెట్టాలి. సో దట్ నాడా అనేది మనము దాంట్లో ఈజీగా పెట్టవచ్చు. 2 ఇంచెస్ నాడా పోర్షన్ ఉంది కదా, అక్కడ నుంచి హైట్ చూసుకోవాలి. 2 ఇంచెస్ to 3 ఇంచెస్లో స్టార్ట్ చేయాలి. మన దగ్గర 1/2 ఇంచెస్ అలవెన్సెస్ ఉంటుంది. ఇలా బ్యాక్ పోర్షన్ దగ్గర స్టిచ్ చేయాలి. ఓపెన్ ఉన్న దగ్గర ఓవర్లాప్ చేస్తూ స్టిచ్ చేయాలి. వేరే వేరే పీసెస్ స్టిచ్ చేసి తర్వాత ఇలా జాయింట్ చేయాలి. ఫ్రంట్లో ఓపెన్ ఉన్న దగ్గర నాడాని ప్రిపేర్ చేసి
దీనిలో ఇన్సర్ట్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. సో ఓవరాల్గా ఇలా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ చూసి స్టిచ్ చేయాలి. ఇలా 1 ఇంచ్ బెల్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ హైట్ మనము ఇచ్చింది 35 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా వస్తుంది. నాడా వేసి స్ట్రైట్ ప్యాంట్ ఇలా స్టిచ్ చేయడం చూసాము కదా. ఇలాగే మన సాఫ్ట్వేర్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.